రామలక్ష్మి రామ్తో ఇలా అంటూ ఉంటుంది. నాకు పనుందని చెప్పాను కదా, నేను వెళ్ళొస్తాను నాన్న, నన్ను వదులు, దయచేసి వదులు, నేను మళ్ళీ వస్తానని చెప్పాను కదా అని చెప్పి అంటుంది. అది వినగానే రామ్ అయితే, లేదు మిస్, మీరు ఉండాలి మిస్, ప్లీజ్ మిస్, మీరు ఇక్కడే ఉండండి మిస్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా సరే రామలక్ష్మి, లేదు రామ్, నాకు క్యాంప్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామ్ అయితే, లేదు మిస్, మీరు ఇక్కడే ఉండాలి, ఉండండి మిస్, నాతో పాటు ఉండండి అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి రామ్ మాటలు పట్టించుకోకుండా వెళ్ళొస్తానని తప్పించుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగా ఇంతలో రామ్ అది చూసి తనకి ఒక్కసారిగా సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక తను అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతాడు. అది చూసి రామలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడికి సీతాకాంత్, శ్రీలత వీళ్ళందరూ వస్తారు. ఇక రామ్ పరిస్థితి చూసి వాళ్ళైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక అందరూ కూడా రామ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే భయపడుతూ ఉంటాడు. రామ్కి ఏమైందో ఏంటో అని చెప్పి కంగారు పడతాడు. ఇంకా ఇంతలో డాక్టర్ రాగానే, డాక్టర్, మా అబ్బాయికి ఏమైందో, కళ్ళు తిరిగి పడిపోయాడు, ఒకసారి చూడండి అని చెప్పి సీతాకాంత్ అంటాడు. ఇక డాక్టర్ అయితే లోపలికి తీసుకుని వెళ్ళి చెక్ చేస్తారు. ఇక డాక్టర్ బయటకు రాగానే సీతాకాంత్ అయితే, డాక్టర్ గారు ఏమైంది, మా రామ్కి బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే, మీ అబ్బాయికి హార్ట్లో చిన్న హోల్ ఉంది, అది క్లియర్ అవ్వాలంటే సిజరిన్ పడుతుంది అని చెప్పి అంటారు. అది వినగానే సీతాకాంత్, రామలక్ష్మి, శ్రీలత వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.